అందరికీ నమస్తే. హౌ టు సేవ్ వాటర్ ఇన్ సిటీస్ అంటే పట్టణాలలో ఈ మధ్య కాలంలో పని ఉన్నా పని లేకున్నా నీళ్ళు అదే పనిగా విచ్చలవిడిగా వృధా చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియట్లేదు నీళ్ళు వృధా అయిపోతే ఏమవుతుందని అర్థం కావట్లేదు. ఎంత వృధా చేసినా కూడా వాళ్ళకు బిల్ ఇంతే వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనవసరంగా కూడా అవసరం లేకపోయినా కూడా నీటిని వృధా చేస్తున్నారు. ఏదో రకంగా నీళ్ళు రోడ్ల మీద పారవేయడము, ఏదో ఒక రకంగా అట్లా రోజు ఇన్ని వాటర్ ఎక్కువ మోతాదులో వాటర్ వేస్ట్ అవుతున్నాయి. ఒక సైడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయకపోగా పైనుంచి వచ్చిన వాటర్ని ఉన్న కొద్ది వాటర్ని వృధా చేస్తున్నారు. మన ప్రపంచంలో 150 మంది ప్రతిరోజు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకపోవడం వల్ల చనిపోతున్నారు. సో దీనిని అరికట్టాలంటే, నీటిని వృధా చేయకుండా ఉండాలంటే ఇప్పుడున్న బిల్ సిస్టమ్ మొత్తం మారాలి. ఇప్పుడున్న బిల్ సిస్టమ్ పోయి మీటర్ సిస్టమ్ రావాలి. మీటర్ సిస్టమ్ వస్తే మీటర్ తగ్గట్టు వాళ్ళు ఎంత వాటర్ వాడితే అంత బిల్ వస్తుంది. కాబట్టి నీళ్ళని వృధా చేయడం మానేస్తారు. ఎందుకంటే ఎవ్రీ యూనిట్కి వాటర్ అమౌంట్ పెరుగుతుంది. కాబట్టి బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళు బిల్లు కోసమైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే నీటిని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది ఎవరు ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తున్నారో, ఎవరు ఎక్కువ వాటర్ వృధా చేస్తున్నారో వాళ్ళని కూడా మనం క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రతి ఏరియాలో తిరిగి కౌన్సిలింగ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా నీరు అనేది వృధా కాకుండా ఉంటుంది. సో నీరు ఖచ్చితంగా వృధా కాకుండా కాపాడాలి. సో మోటార్ సిస్టమ్ పెడితే మీరు ఎంత వాడితే అంతే బిల్లు వస్తుంది. సో మీరు ఒక ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి పిల్లలు పెద్దలు విచ్చలవిడిగా నీళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టు బిల్లు వస్తే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. సో ఇలా కంట్రోల్ చేసుకుంటే ప్రతి సిటీ ఇట్లా కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా వాటర్ సేవ్ అవుతుంది. వాటర్ సేవ్ అయితే దేనికైనా పనికొస్తుంది. ఇప్పుడు కాకపోయినా దేనికైనా, అంటే వాటర్ మన దగ్గర ఉంటే ఎట్లా దేనికోదని పనికొస్తుంది. కానీ వృధా అయిపోతే మాత్రం అనవసరంగా కాలువలోకి వెళ్ళిపోయి మురిలోకి వెళ్ళిపోయి అనవసరంగా నీళ్ళు వేస్ట్ కావడం తప్ప ఏమీ లేదు. సో దీనికి ఒక సిస్టమ్ రావాలి. సిటీస్లో ఒక సిస్టమ్ రావాలి. నేను ఎంత నీళ్ళు వాడితే అంత బిల్లు రావాలనే సిస్టమ్ వస్తేనే నీళ్ళు వేస్ట్ కాకుండా ఉంటాయి. సో ఈ సిస్టమ్ కనుక నచ్చినట్టయితే మీరు ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో నీళ్ళు వృధా కాకుండా కనీసం కొంతమంది అయినా సరే వీడియో చూసి నీళ్ళు వృధా కాకుండా ప్లాన్ చేస్తారు. సో థ్యాంక్ యూ.